దాన్ని విత్డ్రాల్ చేసుకోవాలి. మీ యొక్క స్పైడర్ వెబ్ రివార్డ్ అనేది ఇప్పటి నుంచి కంటిన్యూషన్ గా మీకు అనుబీస్ చైన్ లో వస్తుంది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుబీస్ అవేకెన్ అనే దాన్ని క్లిక్ చేయండి. అనుబీస్ అవేకెన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అనుబీస్ డాట్ ఒరిజిన్ డిపి డాట్ ఐఓలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీరు పని చేయాల్సింది ఇక్కడ రాంగ్ నెట్వర్క్ ఉంది కదా సార్, ఈ రాంగ్ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. రాంగ్ నెట్వర్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అనుబీస్ కింద అనుబీస్ అని వచ్చింది. అనుబీస్ మీద క్లిక్ చేయండి. తర్వాత కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి సార్. ఆటోమేటిక్ గా మీ యొక్క వ్యాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్ లో 9 డాట్స్ ఉన్నాయి. అక్కడ మనకు 3 లైన్స్ వచ్చేటివి. ఇక్కడ రైట్ సైడ్ లో డాట్స్ వచ్చాయి సార్. ఈ 9 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మనం పొలిగాన్ లోకి వెళ్ళడానికి కూడా ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. మనకి ఇన్కమ్ ఎక్కడ వస్తుంది సార్? ఇన్వైట్ సెక్షన్ లో కమ్యూనిటీ రివార్డ్ ఇన్వైట్ లో మన యొక్క టీమ్ ది ఇన్కమ్ మనకు వస్తుంది. కాబట్టి ఇన్వైట్ అనే ఆప్షన్ మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ వెరిఫై అవుతుంది. వెరిఫై ఐడెంటిటీ అయిన తర్వాత అదే ఇక్కడ మనం సైన్ బై వ్యాలెట్ చేస్తాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది కూడా అలాగే ఉంటుంది సార్. ఇక్కడ టోటల్ రివార్డ్స్ నాకు ఇప్పటిదాకా ఇక్కడ 0.1159 అనేది ఇక్కడ ఎల్జిఎన్ఎస్ నాకు రివార్డ్ రూపంలో వచ్చింది. దాన్ని తీసుకోవడానికి ఇక్కడ నేను దీన్ని క్లెయిమ్ చేస్తే ఏమంటుంది సార్? ఇక్కడ క్లెయిమ్ కాదు. ఎందుకు కాదంటే చెప్తాను నేను. ఇక్కడ 0. ఇది క్లెయిమ్ కాదు. ఎందుకంటే చూడండి, ఎగ్జిట్ రివర్టెడ్ విత్ రీజన్ ఏఆర్డి నంబర్ యాక్టివిటీ పాయింట్స్ అనేది ఒకటి ఇక్కడ మనకు మెన్షన్ చేయబడుతుంది. దీనికోసం ఏం కావాలి సార్? ఇక్కడ ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ కోసం ఇక్కడ చిన్న గెట్ ఎనర్జీ అని ఉంది సార్. ఈ గెట్ ఎనర్జీ నొక్కడం వల్ల కూడా మనము ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? బర్న్ ఆన్ పోలిగాన్ చైన్ లో మీరు దీన్ని పాయింట్ బర్న్ చేసి ఎనర్జీ తీసుకుంటారా, లేదంటే స్టేక్ ఫర్ ఎనర్జీ మీరు స్టేక్ చేసి మీ యొక్క కాయిన్ ని స్టేక్ చేసి ఎనర్జీ తీసుకుంటారా అనేది అడుగుతుంది ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ స్టేక్ ఫర్ ఎనర్జీలోకి వెళ్తే ఇది మింట్ అనే ఆప్షన్ లోకి తీసుకెళ్తుంది. ఈ మింట్ అనే ఆప్షన్ లో మనం ఇక్కడ ఏం చేయాలి? మినిమం ఒక ఎల్జిఎన్ఎస్ చేయాలి. అక్కడ మినిమం ఒక ఎల్జిఎన్ఎస్ ఇక్కడ పెట్టాలి అంటే మన దగ్గర ఎల్జిఎన్ఎస్ ఉండాలి కదా సార్. దానికోసం మనం ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు పోలిగాన్ అవేకింగ్ చైన్ లోకి వెళ్దాం. మన దగ్గర ఆల్రెడీ ఒక ఎల్జిఎన్ఎస్ ఏం చేసాం? అన్స్టేక్ చేసి పెట్టుకున్నాం. ఒక ఎల్జిఎన్ఎస్ ని అన్స్టేక్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ఎల్జిఎన్ఎస్ బిడ్జ్ ఉంది కదా సార్. ఎల్జిఎన్ఎస్ బిడ్జ్ మీద టచ్ చేస్తే లాక్స్ ఆన్ ఎల్జిఎన్ఎస్ ఆన్ పోలిగాన్ రిసీవ్ ఆన్ అనుబీస్ లోకి వచ్చేస్తాయి. ఇక్కడ ఆ యొక్క ఏదైతే నేను అన్స్టేక్ చేసి పెట్టుకున్నానో ఆ యొక్క కాయిన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? అనుబీస్ చైన్ లోకి పంపిస్తున్నాను. ఈ యొక్క కాయిన్ ఏం చేస్తున్నాను సార్? అనుబీస్ చైన్ లోకి పంపిస్తున్నాను. బిడ్జ్ టు అనుబీస్. ఇలాగే మీరు మ్యాక్స్ కొట్టండి, లేదంటే మీకు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో అంత అమౌంట్ ఇక్కడ మీరు టైప్ చేయండి. బిడ్జ్ టు అనుబీస్ మీద టచ్ చేయండి. ఆటోమేటిక్ గా మీ యొక్క అమౌంట్ కన్ఫర్మ్ చేసేసేయండి. కొంత ఇక్కడ డై ఉండాలి మీ దగ్గర సార్. దానికోసం అనుబీస్ డై ఉండాలి. ఫీజు కట్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? బిడ్ సక్సెస్ఫుల్లీ ఎల్జిఎన్ఎస్ విల్ బి మింటెడ్ ఆన్ అనుబీస్ ఆఫ్టర్ రిలియర్ కన్ఫర్మేషన్. ఏదైతే ఇక్కడ రిలియర్ ఉందో ఆ రిలియర్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనకు అది ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్? ఇక్కడ కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ అది మనకు అక్కడికి వెళ్ళిపోతుంది. చూద్దాం సార్. ఇక్కడ మనం అనుబీస్ బ్లాక్ చైన్ లోకి వెళ్దాం. అనుబీస్ బ్లాక్ చైన్ లో మన పేపర్ లోకి వెళ్తే రాంగ్ నెట్వర్క్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అనుబీస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీ వ్యాలెట్ మళ్ళీ కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఆటోమేటిక్ గా మీరు ఎక్కడికి వెళ్ళండి? మింట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఇన్వైట్ లోకి వెళ్ళినా మళ్ళీ మీకు అక్కడ ఎనర్జీ కోసం ఏం కావాలనో ఎక్కడికి వెళ్ళొచ్చు సార్? గెట్ ఎనర్జీలోకి వెళ్దాం. గెట్ ఎనర్జీలోకి వెళ్తే ఇక్కడ స్టేక్ ఫర్ ఎనర్జీలోకి వెళ్దాం. ఇలాగైనా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ యువర్ ఎల్జిఎన్ఎస్ 1 అని చూపిస్తుంది సార్. నాకు ఇక్కడ 1 చూపిస్తుందిగా. ఇంతకు ముందు 0 ఉండేది, ఇప్పుడు 1 వచ్చేసింది. ఇక్కడ మ్యాక్స్ కొడితే ఆటోమేటిక్ గా అప్రూవ్ చేసేసి దాన్ని స్టేక్ చేస్తే నాకు 2.05 అనేది ఇక్కడ ఎనర్జీ తీసుకోవడానికి ఎనర్జీ ఇచ్చేస్తుంది. ప్లస్ ఇది ఇక్కడ 1 year కి స్టేక్ అయిపోతుంది. అది కూడా ఇక్కడే మీకు రికార్డు కనిపిస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను.
ఆ తర్వాత ఈ యొక్క ఒక కాయిన్ అనేది ఇక్కడ నార్మల్ స్టేక్ లోకి వెళ్దాం సార్. ఇక్కడ స్టేక్, నార్మల్ స్టేక్, ఫ్లెక్సిబుల్ స్టేక్ లోకి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఈ అథరైజ్ అనే ఆప్షన్ ఇంకా ఓపెన్ కాలేదు ఇక్కడ నార్మల్ స్టేక్ చేయడానికి. ఈ నార్మల్ స్టేక్ అంటే ఇంకా సిస్టమ్ మనకు ఒక ఆల్రెడీ కొంతమంది వచ్చారు, అంటే ఒక 20% వచ్చారు. ఇది ఇంకా 50-50 అయ్యేంత వరకు నాకు తెలిసి ఈ నార్మల్ స్టేక్ అనేది ఓపెన్ కాదనుకుంటున్నాను. అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆ నియమాలను పాటించి ప్రతిదీ ఇక్కడ అప్డేట్ చేస్తారు. అంతవరకు మనకి ఇక్కడ నార్మల్ స్టేక్ కానంత వరకు మనం పోలిగన్ లోనే స్టేక్ పెట్టుకోండి. నార్మల్ స్టేక్ వచ్చిన తర్వాత మీరు అనుబీస్ లోకి ఎంటర్ కాండి సార్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే నార్మల్ స్టేక్ కూడా కావట్లేదు కాబట్టి ప్రస్తుతానికి మీరు పోలిగన్ బ్లాక్ చైన్ లోనే మీ సిస్టమ్ ని రన్ చేసుకుంటూ ఉండండి. ఆఫ్టర్ అన్ని ఫంక్షన్స్ ఇక్కడ ఆన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పోలిగన్ నుంచి అనుబీస్ లోకి వద్దాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎనర్జీ తీసుకోవాలి. ఎనర్జీ కోసం మనం మింట్ లోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మింట్ అనే ఆప్షన్ లోకి వెళ్తున్నాం సార్. మింట్, MINT, మింట్ లోకి వెళ్ళాము. ఒక కాయిన్ ని మనం ఏం చేసాము? పోలిగన్ బ్లాక్ చైన్ నుంచి అనుబీస్ బ్లాక్ చైన్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇక్కడ మ్యాక్స్ కొడుతున్నాం సార్. అప్రూవల్ LGNS తీసుకుంటాను. దానిపైన నాకు ఎనర్జీ ఏముంది? 0 ఉంది. ఎనర్జీ ఎంత ఉంది సార్? యువర్ ఎనర్జీ 0. అప్రూవ్డ్, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది సార్. ఇక్కడ ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను? స్టేక్ ఫర్ ఎనర్జీ. దీన్ని స్టేక్ ఫర్ ఎనర్జీ కోసం ఇక్కడ నేను స్టేక్ చేస్తున్నాను. బర్నింగ్ సిస్టమ్ అనేది ఓన్లీ పోలిగన్ లోనే ఉంది సార్. బర్నింగ్ సిస్టమ్ ఇక్కడ లేదు. ఆ బర్నింగ్ సిస్టమ్ మీరు పోలిగన్ లోనే చేయాలి. సెంట్ సక్సెస్ఫుల్లీ 1 LGNS అనేది ఇక్కడ నాకు సక్సెస్ అయిపోయింది. ఎనర్జీ కూడా 2.05 వచ్చింది సార్. ఎనర్జీ 2.05 వచ్చింది. ఆ తర్వాత నా యొక్క కాయిన్ ఏమైంది? ఇక్కడ 2 రిబేస్ కోసం ఇక్కడ లాకప్ అయిపోయింది. ఎవ్రీ 7 అవర్స్ కోసారి ఏదైతే ఇన్కమ్ రావాలనో ఆ ఇన్కమ్ నాకు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఇది కూడా నాకు 1 year వరకు లాకప్ లో ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ దీని ఎప్పటిదాకా ఉంది సార్? ఇక్కడ చూసుకుంటే 17/5/2027లో దీని యొక్క ఈ యొక్క LGNS ఇక్కడ రీబేస్ అవుతూనే ఉంటుంది కంటిన్యూషన్ గా అంతవరకు. దీనికోసం అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కొంతగా బయటకు వస్తుంది, ప్లస్ క్లైమ్ ఇంట్రెస్ట్ కూడా బయటకు వస్తుంది. మధ్యలో మీకు ఎప్పుడైనా అవసరం అనిపించింది, దీన్ని యూజ్ చేసుకోవాలనిపించింది, బయటకు వచ్చిన దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోకపోయినా మీకు రావాల్సిన ఇన్కమ్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఇలాగా 1 year కు లాకప్ అయిపోయింది. నాకు ఎనర్జీ కూడా 2.05 వచ్చింది. మళ్ళీ ఇన్వైట్ అనే సెక్షన్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు ఇక్కడ టోటల్ గా నాకు ఎనర్జీ వచ్చేసింది సార్. ఇక్కడ గెట్ ఎనర్జీ పైన 0 ఉండేది కాబట్టి ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని క్లెయిమ్ చేస్తాను. అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం సార్. కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇక్కడ అనుబీస్ చైన్ లో నేను చేశాను, కన్ఫర్మ్ చేశాను. ఇవన్నీ 1 by 1 మీరు నోట్ చేసుకోవాల్సి పాయింట్. నోట్ చేసుకుంటే ఇక్కడ 1.9341 వచ్చి ఎనర్జీ మిగిలిపోయింది. ఈ యొక్క కాయిన్ కూడా ఏమైంది సార్? అక్కడ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది? అక్కడ నుంచి క్లైమ్ అయిన తర్వాత ఇన్వైట్ కిందనే టర్బో ఉంది సార్. టర్బో, అక్కడ టర్బైన్ ఉంది, ఇక్కడ టర్బో ఉంది. టర్బోలోకి వెళ్ళాలి మీరు. టర్బోలోకి వెళ్తే ఆటోమేటిక్ అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇది తీసుకోవాలంటే మళ్ళీ దీనికి ఏం కావాలి? మనకు డై అనేటివి కావాలి. మన దగ్గర ఆల్రెడీ డై ఉన్నాయి సార్. ఇక్కడ దీన్ని మ్యాక్స్ కొడితే దానికోసం రిక్వైర్డ్ డై వచ్చేసి నాకు 0.5941 డై అవసరం అవుతుంది. 0.1159 తీసుకోవాలంటే నాకు అక్కడ ఎంత ఉండాలి? మినిమం డై 0.5941 డై ఉండాలి. ఇంక్లూడెడ్ 0.0283 డై బైబ్యాక్ అండ్ బర్న్ GLGNS. చూడండి సార్, ఏదైతే మన గవర్నెన్స్ టోకెన్ ఉందో దానికి కూడా ఈ స్పైడర్ వెబ్ రివార్డ్స్ ద్వారా ఇక్కడ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని యొక్క రేటు కానీ దాని యొక్క ఏదైతే సిస్టమ్ కానీ దాన్ని స్టేబుల్ గా ఉంచి ఆ సిస్టమ్ ద్వారా LGNS కు సపోర్ట్, దీని ద్వారా దానికి సపోర్ట్, 2 విధాలుగా ఇక్కడ వీళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ అప్రూవ్ చేద్దాం సార్ మనం. ఇక్కడ ఇది టర్బో సైలెన్స్ కోసం ఏం చేద్దాం? ఇక్కడ మీరు ఇక్కడ ఒక్కటే ఉండాలని ఏం లేదు. మీ దగ్గర ఎంత ఉన్నా దాన్ని ఇక్కడ దాన్ని ఆ యొక్క 2 రూపీస్ వరకు చూద్దాం. టైమింగ్ చూద్దాం ఇక్కడ ఎంత టైం చూపిస్తుందో. ఇన్సఫిషియెంట్ టర్బైన్ బ్యాలెన్స్. ఇది పైన ఏదైతే మీకు చూపిస్తుందో 0.1159 అనే దాన్ని తీసుకోండి మీరు. ఆ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తీసేసేయండి, అప్పుడే తీసుకుంటుంది సార్. ఆ పైన మనకి ఏదైతే చూపిస్తుందో అంతే తీసుకోండి. అక్కడ ఆటోమేటిక్ అది ఏమవుతుంది? ఇక్కడ రిసిపెంట్ లిస్ట్ లోకి వచ్చేసి 0.1159 అనేది
24 అవర్స్ కోసం ఏమైపోయింది సార్, లాక్ అయిపోయింది. సేమ్ ఇందాక నేను చూపించాను పోలిగన్ చైన్ లో కూడా అలాగే లాక్ అయిపోయింది, ఇక్కడ కూడా అలాగే లాక్ అయిపోయింది. అవునా? ఏదైతే పోలిగన్ చైన్ లో 24 అవర్స్ కోసం లాక్ అయిపోయింది, ఇక్కడ 24 అవర్స్ లాక్ అయిపోయింది. పోలిగన్ చైన్ లో ఇవి రెండు కూడా క్లైమ్ అనే ఆప్షన్ వస్తుంది. క్లైమ్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి సార్, ఇక్కడ టర్బైన్ లోకి వెళ్దాం. అక్కడ టర్బో ఉంది, ఇక్కడ టర్బైన్ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ 21 అవర్స్ కోసం లాక్ అయింది. ఏం సార్, అది వచ్చేసి మనకి ఇక్కడ 24 అవర్స్ కోసం లాక్ అయింది. అంటే అనుబీస్ దాంట్లో 24 అవర్స్ తో మనం తీసుకోవాలి సార్ అక్కడ. ఎందుకంటే ఇక్కడ పాలిగాన్ చైన్ అనేది మనకు రెంట్ హౌస్ కాబట్టి మళ్ళీ అది ఎలా అయితే డెవలప్ అవుతుందో, అది ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారం మనం ఉండాల్సి వస్తుంది. అనుబీస్ అనేది ఇక్కడ 24 అవర్స్ కోసం దాన్ని సెటప్ చేశారు. తర్వాత ఇక్కడ డావ్ రివార్డ్స్ అనేటివి కూడా మనకి ఇక్కడ కమ్యూనిటీ అనే దాంట్లో ఉంది కదా, దాంట్లో డావ్ రివార్డ్స్ వస్తాయి సార్ ఇక్కడ. ఓకే, అందరికి ఈ టర్బైన్ ఎలా తీసుకోవాలి మీకు అనేది అర్థమై ఉంటుంది. నేను అక్కడ ఏదైతే టర్బైన్ చేశానో ఇక్కడ స్టేక్ లోకి వెళ్తాను. అక్కడ చూడండి ఏదైతే 1159 అనేది మళ్ళీ ఎక్కడికి వచ్చింది, అన్ స్టేక్ లోకి వచ్చేసింది. మళ్ళీ 24 అవర్స్ తర్వాత కూడా ఇంత అమౌంట్ నాకు తిరిగి వస్తుంది. ఇప్పుడు నేను దీనికోసం డై పెట్టాను కాబట్టి ఆ డైకి సంబంధించింది కాయిన్ నాకు వచ్చేసింది. మళ్ళీ మీకు ఏదైతే కాయిన్ వచ్చిందో కాయిన్ 24 అవర్స్ తర్వాత మళ్ళీ తిరిగి మీకు వస్తుంది. ఎందుకంటే సిస్టమ్ కి సపోర్ట్ చేయడానికి, ఈ లిక్విడిటీ జీరో కాకుండా పోవడానికి, ఇది కంటిన్యూషన్ గా ఈ యొక్క కమ్యూనిటీ ద్వారానే రన్ అవుతూ ఉండేలాగా ఈ సిస్టాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు కాబట్టి దానికోసం ఇవన్నీ చేశారు సార్. ఇది లీడర్స్ అర్థం చేసుకొని దీన్ని యూజ్ చేసుకొని మీరు ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. ఈ యొక్క సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలా మీరు ఇక్కడ మళ్ళీ మీకు అర్థం కాకపోయినా ఇలా కంటిన్యూగా 2-3 సార్లు దీన్ని కంటిన్యూ అని చెప్తాం సార్ ఇక్కడ.